సరే అని లాస్ట్లో అయితే నేను కూల్ డ్రింక్ ఆర్డర్ ఇచ్చాను. సిద్ధు కొడుకి, సిద్ధు వీడి పేరు, మా బాబు పేరు. వీడు పడేస్తాడేమో అని స్టీల్ గ్లాస్ ఇచ్చారు. వాళ్ళిద్దరు అయితే కోక్ థమ్స్అప్, నేనైతే నా వాటర్. ఎందుకంటే తాగదు ఎక్కువ. నేను చెప్పు ఐస్ చూస్తుంటే కనపడిపోయింది పైన తిరుగుతా వైట్ కలర్. భలే స్పెషల్గా ఉంది అసలు. గ్లాస్ కూడా స్పెషాలిటీ. వాటర్ కూడా బాగున్నాయి కదా రిషి, ప్యూరిఫైడ్ వాటర్ అంతా. ఐస్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. ఐస్ చల్లగానే ఉంటుంది. ఐస్ ఏమో క్రిస్టల్ క్లియర్గా ఉంది, మొత్తం కనపడుతుంది. మనం నార్మల్గా పెట్టే ఐస్ అయితే ఏది లోపల వైట్ కలర్ ఉంటుంది కదా. అది ఎందుకంటే ఒక వీడియో పెట్టాను, దాంట్లో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియో. లేకపోతే దీంట్లో చెప్పేస్తాను చూడండి. మనము ఐస్ ట్రేలో పెట్టినప్పుడు అన్ని వైపుల నుంచి ఫ్రీజ్ అవుతుంది. అట్లాగే అపార్ట్మెంట్స్ ఏది రెస్టారెంట్స్లో అలా కాదు, ఒకే సైడ్ నుంచి ఫ్రీజ్ అయ్యేటట్టు పెడతారు. మరియు ఇది వాళ్ళు పెద్ద కంటైనర్స్లో పెడతారు, ఎక్కువ చాలా పెద్ద దాంట్లో. ఏది ఇలాంటి గ్లాస్లో కూడా పెడితే పైనుంచే ఎయిర్ వెళ్తుంది ఫ్రీజింగ్కి. ఇప్పుడు మేము చాక్లెట్స్ ఎందుకు తీపించుకున్నాం తెలుసా? ఇద్దరికే అనుకుంటున్నారా? మేము మూడో వాడికి కూడా ఇస్తాం, కాకపోతే ఒక బాబు కొనుక్కుంటున్నాడు, అదే అందుకని వాడు జలుబు అని ఇప్పుడు తీశాను చాక్లెట్స్ పై. లెగ్స్ అంటే అంతే అంటే నాకు ఇవ్వండి, నాకు తీయకుండా ఖచ్చితంగా చేస్తారా అని నా మీదకి అర్థం. ఇప్పుడు ఇంటికి మిడిల్లో వాడికి మళ్ళీ వేరే వీడియోలో ఇదే కలుద్దాం.